నిస్సందేహంగా చెప్పారు, లేచి వెడితే నశించిపోతావు, వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మళ్ళీ సగరుల్నే పంపించాడు 60,000 మందిని. మళ్ళీ వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళి తూర్పు దిక్కుగా వెళ్ళారు. తూర్పు దిక్కుగా వెళ్ళి అణువు గాలించేశారు. గాలించేస్తే వాళ్ళకు ఒక పెద్ద ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. దాని పేరు విరూపాక్షము, ఆ ఏనుగు పేరు. మనం దిగ్గజాలంటాం. అది తూర్పు దిక్కున భూమిని మోస్తూ ఉంటుంది తన యొక్క కుంభస్థలం మీద. దానికి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, నిప్పెడుతుంది. నిప్పెడితే చూడండి, తట్ట మోసేవాళ్ళు ఒక్కసారి ఇలా అని మళ్ళీ ఇలా పెట్టుకుంటారు, అలా అంటుంది. అలా అని ఎప్పుడందో ఎటువైపు దిగ్గజం తల ఊపిందో అటువైపు భూకంపం వస్తుంది. కాబట్టి భూకంపములు రావడానికి కారణం అది అని రామాయణ అంతర్గతం. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు భూమిని మోస్తోంది. వాళ్ళు దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. మా గుర్రం ఎక్కడుంది అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి అందది. ఎందుకంటే వాళ్ళది మంగళకర కార్యం కాదు, మహోత్సాహవంతులు. వాళ్ళు విష్ణు స్వరూపం చేత కాల్చబడతారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే లోకానికి ఉపద్రవం. కాబట్టి వాళ్ళు తూర్పు దిక్కున విన్న విరూపాక్షానికి నమస్కరించి దక్షిణ దిక్కుకు వచ్చారు. మహాత్పద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి, మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు. పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాడు పాతాళం దగ్గర. పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసమనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశుస్తే మహాబలాహ, మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ. దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేణ వపుషాం ధారయత్య నిశంధరాం. మహాభద్రము అని పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు 4 దిక్కులా కనపడలేదు. ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలాయి. అందుకని ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా. ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారు. భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో విష్ణుమాంశ. ఈ